హలో, హాయ్ అండి. ఇవాళ ఈ వీడియోలో చూపించబోతుంది మామిడికాయ పప్పు. ఎలా చేసుకోవాలి ఏంటి అనే ప్రాసెస్ అంతా నేను మీకు ఈ వీడియోలో చిన్నగా చూపిస్తాను. అసలే సమ్మర్ కదా, మామిడికాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. సో ఫస్ట్ నేను మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలనేది నేర్పిద్దాము అని చెప్పేసి తెచ్చేసాను. హలో, వెల్కమ్ బ్యాక్ టు జయాస్ వ్లాగ్స్. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకుందాం. ఫస్ట్ కందిపప్పు, 80 గ్రామ్స్ కందిపప్పు తీసుకొని అది బాగా 2-3 సార్లు కడిగేసుకుందాం. 2-3 సార్లు కడిగేసుకొని వాటర్ పోసేసుకొని నానబెడదాం కాసేపు. అలా పోసేసి కాసేపు నానబెట్టామనుకోండి, నీట్గా కుక్ అవుతుందన్నమాట కందిపప్పు. సో నెక్స్ట్ ఒక ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఇవైతే సరిపోతాయి. సో అవి కట్ చేసి పెట్టుకుందాం. కట్ చేసి పప్పులో వేసేద్దాం, కందిపప్పులు. సో కుక్కర్కి మూత పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేద్దాం. ఈలోపు ఒక మామిడికాయ తీసుకుందాం. ఒక మీడియం సైజ్ మామిడికాయ సరిపోతుంది. సో అది పీల్ చేసి నేనైతే తురుముతున్నాను అనమాట. కొంతమంది ముక్కల్లా కూడా చేసుకుంటారు మామిడికాయ పప్పులో, కానీ మేము తురిమి చేసుకుంటాం. చాలా బాగుంటుంది. చూడండి, నేను ఇది తీసుకున్నాను. మీడియం సైజు తురిమేద హోల్స్ ఉంటే సరిపోతుంది. అవైతే కొంచెం నోటికి తగులుతూ ఉంటుంది అనమాట ముద్దకి. సో నీట్గా మొత్తం పీల్ చేసేసుకున్నాను. ఒక 4-5 విజిల్స్ వస్తే సరిపోతుంది. చూద్దాం వచ్చిందో లేదో. వచ్చేసింది. చూడండి, కుక్ అయిపోయింది. కలపెట్టి చూద్దాం. బాగా కుక్ అయిపోయింది. ఈలోపు తాలింపు వేసుకుందాము. ఒక గంటెడు ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, సాయి మినపప్పు, జీలకర్ర, సాయి మినపప్పు, ఇంగువ వేస్తాం కాబట్టి పప్పుకి కంపల్సరీగా ఇంగువ వేయాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. కొంచెం కరివేపాకు. చూడండి ఎలా చిటుపట్లాడుతుందో. నాకైతే స్మెల్ చాలా బాగా వస్తుంది ఇంగువ వేసేసాక. తాలింపు వేగింది, దాంట్లో వేసేద్దాం పప్పులు. ఒక 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం. మేము కొంచెం కారం తక్కువ తింటాం కాబట్టి కొంచెమే వేసుకున్నాం. మీకు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్ మామిడికాయ ఇప్పుడు వేయాలి. లాస్ట్లో వేసుకోవాలి.
మనం ఆల్రెడీ తురిమేసుకున్నాం కాబట్టి ముక్కలు చేసిన వాళ్ళైతే ముందే వేసేసుకోవాలన్నమాట. మనం తురిమేసుకున్నాం కాబట్టి లాస్ట్లో వేస్తే అప్పుడే టేస్ట్ వస్తుంది. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. నీట్గా కలిపేసుకున్నాం. మనకి మీడియం సైజ్ మామిడికాయ తీసుకున్నాం కదా, సో అది కొంచెం ఎక్కువైందని కొంచెం ఆపేసాను. ఇప్పుడు కలిపేసుకొని ఒక 5 minutes అలా పెట్టేద్దాం. కొంచెం గట్టి పడింది అనిపించింది, అందుకని కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఒక 5 minutes కుక్ చేద్దాం పొయ్యి మీద పెట్టి. మామిడికాయ పప్పు చాలా బాగుంటుంది, చాలా పుల్లగా. అన్ని సీజన్స్లో దొరకవు కదా మామిడికాయలు, సో సమ్మర్లోనే మనకి ఇలాంటి టేస్ట్లన్నీ చేసేయాలన్నమాట. సో చూస్తుంటేనే నాకైతే చాలా బాగా మంచి స్మెల్ వస్తుంది, నోరు ఊరిపోతుంది. నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్టు అనిపిస్తుంది నాకు. సో కుక్ అవుతూ ఉంది చిన్నగా. ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. కొంచెం వేద్దాం. ఓకే, ఇంకా కంప్లీట్ అయిపోయింది. దించేసుకుందాం స్టవ్ మీద నుంచి. సో ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మామిడికాయ పప్పు చాలా బాగుంది కదండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని మామిడికాయ పప్పు పెట్టుకొని సైడ్ ఇంకా ఊరిమిరపకాయలు వడియాలు పెట్టుకొని అలా తింటూ ఉంటే అదిరిపోతుంది అసలు. ఎంత చక్కగా వచ్చిందో చూడండి మామిడికాయ పప్పు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి అందరూ. ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. ఇందాక మామిడికాయ తురుముకున్నాం కదా, కొంచెం స్టోర్ చేసుకుంటున్నాను, నాకు ఎక్కువ అనిపించి. ఫ్రిడ్జ్లో పెడితే ఒక 1 week అయినా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.